హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే మా బుడ్డోడి కోసం గోబీ 65 అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు గోబీని అయితే మనం కట్ చేసేసుకొని బాగా వాటర్లో వాష్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న గోబీని అయితే అందులో వేసేయాలి. గోబీ అయితే మనకు 50% మాత్రమే కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 50% కుక్ అయిన గోబీని మనం మంచిగా స్ట్రెయిన్ చేసుకొని ఆ మసాలాలో వేసి బాగా కోట్ చేసుకోవాలి. దీనివల్ల గోబీకి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ మిగిలిన మసాలాలో 3 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని పెట్టుకున్న మసాలాలో గోబీని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కలిపెట్టుకున్న గోబీని అయితే వేసి బాగా గోబీ గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గోబీ 65 అయితే రెడీ.